మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము. అది ఏమిటి అన్నట్టయితే, జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము, స్తంభన, అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సంబంధించినటువంటి విషయాలు. కొన్ని గ్రహాలకు వక్రం మాత్రమే ఉంటుంది. కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్టయితే కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలకి వక్రం ఉంటుంది. రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారికి లేదు. సూర్యచంద్రులకు ఎప్పుడు ఉండదు. ఈ వక్రం అనేటటువంటిది ఈ 5 గ్రహాలకు సంబంధించినటువంటి విషయం. గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రిస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో అతిచారము కూడా ఉంటుంది. ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి. ఈ గురు సంచారం వల్ల అంటే అతిచారం వల్ల ఏ ఏ గ్రహాలకి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఇవ్వబోతున్నారు అనేటటువంటి మీరు ఈ రాశుల మీద గురువు యొక్క సంచారం, అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష, తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే, కన్యా రాశి వారికి 19వ తారీఖు 10వ నెల 2025 నుండి 4వ తారీఖు 12వ నెల 2025 వరకు గోచార రీత్యా గురువు మిథునం నుంచి గురువు అతిచారంతో కర్కాటక రాశిలో ప్రవేశించారు. కాబట్టి ఇక్కడ ఈ కన్యా రాశి వారికి ఏమవుతోంది, ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశ స్థానంలో గనక గురువు ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలు ఈ కన్యా రాశి వారికి గురువు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది మనం సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి మనకి ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే, యశో వృద్ధి, బలం, తేజ, సర్వత్ర విజయ సుఖం, శత్రునాశో, మంత్ర సిద్ధి, ఏకాదశ గతే గురువు. ఏకాదశి అంటే తెలుసు కదండి, 11వ. 11వ స్థానంలో కనుక గురువు గారు ఉన్నట్లయితే, ఇప్పుడు కన్యా రాశి వారికి అతిచారం వల్ల గురువు కర్కాటకలో ఉన్నారు కాబట్టి అది 11వ స్థానమే. ఆ స్థానంలో ఉన్నట్టయితే జరిగేది ఏంటి అంటే, యశో వృద్ధి, గౌరవం పెరుగుతుంది, బలం, తేజ, తేజస్సు పెరుగుతుంది, సర్వత్ర విజయ సుఖం, సర్వ కార్యాల్లోనూ మీరు ఏ పని మొదలెట్టినా కూడా అది దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు, జయమే కలుగుతుంది, అపజయం అనేది రావడానికి అవకాశం లేదు అని చెప్తున్నాడు. అలాగే శత్రునాశ, శత్రువులందరూ కూడా మీకు నాశనం అయిపోవటం లేదా మీకు ఫేవర్ గా మారటం, మీకు అనుకూలంగా మారటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మంత్ర సిద్ధి, ఏదైనా మీరు మంత్రం పఠించినట్టయితే ఆ మంత్రం యొక్క ఫలితం కూడా మీకు చాలా త్వరగా సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ శాస్త్రమే చెబుతోంది. ఇది నేను చెప్పేది కాదంటే శాస్త్రం చెప్తోంది. కాబట్టి విన్నారు కదండి. అందుచేత మొత్తం మీద కన్యా రాశి వారికి మాత్రం గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులన్నీ కూడా కన్యా రాశి వారికి ఉన్నాయి. చేత వీరికి ధనానికి లోటు ఉండదు, గౌరవానికి లోటు ఉండదు. గురు బలం అనేటటువంటిది జాతకంలో చాలా ముఖ్యము. మిగతా అన్ని గ్రహాల యొక్క బలం కన్నా కూడా గురు బలము చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ఆ శాస్త్రకారులు పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ గురు బలం పూర్తిగా కన్యా రాశి వారికి సమృద్ధిగా ఉన్నది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అయినప్పటికీ కూడా మీరు రోజు నిత్యం చేసుకునేటటువంటి పూజలో ఆ నవగ్రహాలు చదువుకుంటున్నారు కదండి, అందులో కూడా గురువుని ఒకసారి పూజించుకోండి. ఎందుకంటే మనకు మంచి జరిగినప్పుడు మాత్రం ఆయన తలుచుకోకుండా కేవలము ఆయన మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు మాత్రమే, ఏ గ్రహమైనా సరే మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఆయన పూజ చేస్తాను, కొబ్బరికాయ కొడతాను, అరటిపళ్ళు కొడతాను అంటే అది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఆయన మంచి చేసినా చెడు చేసినా కూడా ఆ దేవుని నిత్యము ప్రార్థన చేయవలసిందే. కాబట్టి ఆయన గురువుని కూడా మరి ఒకసారి ప్రార్థించుకోండి. నవగ్రహాలతో పాటు అన్ని శుభాలు జరుగుతాయి. శుభం భూయాత్.